కరీంనగర్ జిల్లాలో విచక్షణ రహితంగా పిల్లలకు అపెండిసైటిస్ నిర్వహణ అంశంపై విచారణ కొనసాగుతుండగా వైద్యుల మరో అనైతిక భాగోతం వెలుగులోకి వచ్చింది. అపెండిసైటిస్ పేరుతో కడుపులు చీల్చి కాసులు దండుకున్న వైద్యులు మహిళలను కూడా వదలలేదు. కడుపు నొప్పని ఆసుపత్రికి వెళితే చాలు గర్భసంచులు తొలగించినట్లు ఈటీవీ ఈనాడు పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఒక్క దూలూరు గ్రామంలో 450 మంది మహిళలుంటే అందులో 350 మందికి గర్భసంచులు తొలగించారు. వీరిలో 30 ఏళ్ల వయసులోపు వారు దాదాపు 250 మంది వరకు ఉన్నారని తేలింది. మరో గ్రామం సిరికొండలోనూ గత 3 ఏళ్లలో దాదాపు 150 మంది మహిళలకు గర్భసంచులు తొలగించారు. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న విచక్షణారహిత శస్త్రచికిత్సలపై బాధితులతో మా ప్రతినిధి ముఖాముఖి. వైద్య వృత్తి ప్రస్తుతం వ్యాపారంగా మారిందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇటీవల కతలాపూర్ మండలంలో చిన్నపిల్లలు కడుపు నొప్పి అని ఆసుపత్రికి వెళ్తే చాలు అపెండిసైటిస్ అని ఆపరేషన్లు అని చెప్పేసి డబ్బులు వసూలు. తాజాగా దూలూరు గ్రామంలో మహిళ కడుపు నొప్పి అంటే చాలు హిస్టాక్టమీ ఆపరేషన్ చేసి డబ్బులు గుంజారు. వాళ్ళ బాధలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. 35 ఏళ్ల తర్వాతనే గర్భసంచి గురించి అంటే ఆపరేషన్లు చేయడం అలాంటివి చేశారు. మీకు ఎప్పుడు జరిగింది? మీకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది హాస్పిటల్? 7 సంవత్సరాలు అవుతుంది. పక్కలు ఉతకపోడు, బాగా కడుపు నొచ్చుడు, నడుము నొచ్చుడు. పోతే స్కానింగ్ చేసిర్రు, చేస్తే వాపొచ్చింది అన్నారు. అన్నాక మళ్ళీ మెట్పల్లి పోయినా. మెట్పల్లి పోతే అట్టని చెప్పారు. చేపించుకోవాలంటే చేపించుకున్నారు అది హాస్పిటల్. కానీ ఆరోగ్యం బాగుంటలేదు. బీడీలు చేయాలంటే శుతం చేయత్తలేదు. పక్కలు ఉతకపోడు బాగా వస్తాయితుంది. దొడ్డవుడు తినకున్నా కానీ. మీ పేరేంటమ్మా? మీకు ఎప్పుడైంది ఆపరేషన్? కవిత నా పేరు. 2 సంవత్సరాలు అయింది. హాస్పిటల్కి పోతే నీకు గర్భసంచి పేలిక జాయింట్ అయింది, వాపొచ్చింది, గర్భసంచి జారింది అని చెప్పారు. చెప్పినాక 3 సంవత్సరాలు మందులు వాడినా. 3 సంవత్సరాల తర్వాత పోయినాం. డబ్బులు జమ వేసుకొని పోయినాం. ఆపరేషన్ చేయించుకున్న నుంచి కాలు చేతులు గుంజుడు, కండ్లు కూడా మబ్బులు కనబడుతున్నాయి. అంత అవస్థ అవుతుంది, అంత పే వస్తుంది, బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కాదు, కాలు చేతులు గుంజుతున్నాయి, పని చేయబుద్ధి ఇంత దీంట్లో ఆయాసం అవుతుంది. అంటే ఆపరేషన్ కు ముందు ఆపరేషన్ తర్వాత తేడా కాలేదు. ఇప్పుడు అట్లా అవుతుంది. ఈ దొడ్డయి నుంచి ఇక లేవత్తలేదు, కూర్చోవత్తలేదు, అవస్థ అవుతుంది బాగా. అమ్మ మీ పేరేంటి? మీకు ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? నొప్పిందని హాస్పిటల్కి వెళ్ళినాము. మాకు నొప్పి ఉండే బరోబరే, కానీ ఇట్లా గర్భసంచికి పుండు అయింది. మరి ఆపరేషన్ చేయించుకుంటావా అని అంటే, నాకు ఒక్కడే కొడుకు, నేను ఇప్పుడు చేయించుకోను, మందులు వాడతానన్నా. సరే మరి నీ ఇష్టము, ఒకవేళ మందులు వాడినా నీకు అయ్యేట అవకాశం లేదు అని అన్నారు. 2 సంవత్సరాలు మందులు వాడినా, కాలే. చేయించుకున్నా అలేఖ్య మెట్పల్లి. మీ పేరేంటమ్మా? మీకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది? 8 నెలలు. 8 నెలలు అయింది. ఎంతమంది పిల్లలేమో? 2 బిడ్డలు, ఒక కొడుకు. ఏమైంది? కడుపు నొప్పి బెడ్ పోతే అట్లా సంవత్సరం మందులు అన్ని కమ్మి కాలేదు, ఆపరేషన్ చేయించుకున్నాం. మీ పేరేంటమ్మా? మీకు ఎప్పుడు అయింది ఆపరేషన్? నాకు బాగా రోజులు అవుతుంది సార్. నడుము నొత్తుంది బాగా, అంటే తోలకపోయా దాకా నాకేను. పోతే చేయించుకుంటే ఆపరేషన్ చేయాలి, ఆపొచ్చింది అన్నారు. అంటే 2 ఏళ్ళు మందులు ఆడితే తక్కువ సార్. 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ మందులు ఆడితే తక్కువ అయినాక ఆపరేషన్ చేయించుకున్నాం. నా పేరు నర్సు. వ్యవసాయం చేస్తాం మేము. పిల్లలు కాలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం, మందులు వాడినాం, కాలేదు. మళ్ళా ఇక గర్భసంచి పక్కన ఆపొచ్చింది, పేలికకు కురుపులు అయినాయి అన్నది. అన్నాక తర్వాత మందులు వాడినాక ఆపరేషన్ చేయాలన్నది. ఆపరేషన్ చేయాలన్నాక ఆపరేషన్ చేయించుకున్నాక ఇప్పుడు కొంచెం గట్లనే నీరసం అవుతుంది ఎండలు పోతే. నా పేరు రాధా. మేము వ్యవసాయం చేస్తాం. అయితే ఇట్లా కడుపు నొప్పితోటి బాగా ప్రాబ్లం అయింది. ఇక హాస్పిటల్కి వెళ్తే గడ్డలైనాయి 2. మరి ఇట్లనే ఉంటే నీకు ప్రాణానికి అపాయం అని అన్నారు. అంటే మళ్ళీ స్కానింగ్ తీయించుకుంటే ఉన్నాయమ్మ గడ్డలు, ఇట్లా గిన్నె ఎమ్మెల్యేలు ఉన్నాయని చెప్పారు. అప్పుడు సరే సార్ అని మళ్ళీ అవి చిట్టీలు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నీ ఇష్టం చేయమంటే ఎత్తాము, ఎట్లయినా ప్రాణానికి అపాయం అని అన్నారు. అంటే మళ్ళీ చేయించుకుంటే 18 వేల ఖర్చు అయింది. మళ్ళీ 6 నెలల తర్వాత నొప్పి వచ్చింది సైడ్కు, ఇటు కుడి సైడ్ నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళి, అయితే ఇక్కడ ఎందుకు నొప్పి వస్తుంది, మరి ముందు హాస్పిటల్కి పోమని స్కానింగ్ సెంటర్కి పోయినాం. అక్కడికి పోతే అమ్మ పక్కకు వాటర్ గడ్డర్ తయారైంది, ఇది ప్రాబ్లమే ఉన్నది, చూయించుకొని రమ్మా అని అన్నారు. అంటే మళ్ళీ మరి ఆపరేషన్ చేసిన ఆమె దగ్గరికి ఈ హాస్పిటల్కి వస్తానని వస్తే 5 రోజుల మందులు ఇస్తా,
తగ్గకపోతే ఆపరేషన్కి రా 8 రోజులల్లో అని చెప్పింది. 6 నెలలు అవుతుంది గర్భసంచి ఆపరేషన్ అయ్యి, ఇంత తొందరగా అంటే ఎట్లా అమ్మంటే దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. మేము గర్భసంచి గడ్డలు తీసేసినాం కానీ వాటర్ గడ్డ తీసేసినామని చెప్పినామా అని అన్నారు. ఇప్పుడు దాంతో ఎక్కువ ప్రాబ్లం అయిపోయి ఎప్పుడెప్పుడు మందులు వాడుకొస్తుంది. వయసు అంటే 22 ఉన్నారు. సర్పంచ్ గారు, మీ గ్రామంలో జనాభా ఎంతమందికి ఆపరేషన్ అయింది? దూలూరు గ్రామంలో 1800 మంది ఉన్నారు. అందులో 1400 ఓటర్ లిస్ట్ ఉన్నది. 400 మంది మహిళలకు, 350 మంది గర్భసంచి హాస్పిటల్ ఆపరేషన్లు అయినాయి. హాస్పిటల్కి పోతేనే వెంటనే స్కానింగ్ చేసి మీ గర్భసంచి వాపస్తుందని చెప్పి వాళ్ళ గర్భసంచులు తొలగించడం జరుగుతుంది. వాళ్ళైనా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. ఒకవైపు అపెండిసైటిస్ మీద విచారణ జరుగుతుండగానే మరో కుంభకోణం బయటకు వచ్చింది. అయితే ఈ కతలాపూర్ మండలంలో చాలా మంది మహిళలు గర్భసంచులు ఆపరేషన్లు అయినట్టు తేలింది. దీనిపై విచారణ జరిపిస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.